హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి ఈ మంత్ 28 నుండి కూడా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఏంటి, అదేవిధంగా ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పూర్తిగా ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మన యొక్క వీడియోలో చూసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే ముందుగా ఈ యొక్క వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. చూసుకున్నట్లయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి 183 పోస్టులు, అదేవిధంగా మిగతా గ్రేడ్ 3కి సంబంధించి మొత్తం 6055 పోస్టులు. మొత్తంగా కలుపుకున్నట్లయితే మనకి 6238 పోస్టులు అనేవి టోటల్గా మనకి గ్రేడ్ 1, అదేవిధంగా గ్రేడ్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది టెక్నీషియన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు ఎలిజిబుల్, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత అనేది మన యొక్క వీడియోలో ఫుల్గా అనేది ఒకసారి పూర్తిగా వివరించుకుందాం. చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఈ మంత్ అంటే జూన్ 28 అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అంటే జూలై 28 వరకు కూడా మనకి మిడ్ నైట్ అంటే 23 అంటే 11:59 వరకు కూడా మనకి అందుబాటులో అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి మనకి జూలై మంత్ 30వ తారీఖు వరకు కూడా మనకి డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాడిఫికేషన్ లింక్ అనేది మనకి ఆగస్టు 1 నుండి ఆగస్టు 10వ తారీఖు వరకు కూడా టైం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తర్వాత మనకి ఆగస్టు 11 నుండి 15 వరకు కూడా ఎవరైతే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందో, ఎవరైతే రిజెక్ట్ అయిందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారని మనకి ఈ యొక్క డేట్స్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసే వరకు లెవెల్ 5 అనమాట. దీని యొక్క బేసిక్ పే అనేది 29,200 వరకు ఉంటుంది. దీని యొక్క మెడికల్ స్టాండర్డ్ అయితే B1 అనేది ఉండాలా కంపల్సరీగా. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 33 అంటే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. మనకి వేకెన్సీస్ వచ్చేసరికి 183 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి లెవెల్ 2 అనమాట. ఇది 19,900 వరకు నుండి బేసిక్ పే అనేది స్టార్ట్ అవుతుంది. మనకి మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి B1 ఆర్ B2 అండ్ C1 ఈ యొక్క మెడికల్ స్టాండర్డ్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 to 30 ఇయర్స్ 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి 6055 పోస్టులు చూసుకున్నట్లయితే, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 చూసుకుని మొత్తంగా 6238 పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి. మొత్తానికి నార్మలైజేషన్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ 1/3 అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేవరకు A3 ఆర్ B1 ఆర్ B2 C1 మెడికల్ వరకు కూడా మనకి ఎలిజిబుల్ అయితే కలిగినటువంటి పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ B పాయింట్ అయితే చూడండి. ఇక్కడ B పాయింట్లో ఎవరైతే లాసిక్ సర్జరీ అనేది చేయించుకుంటారో వాళ్ళు A3 మెడికల్ తప్ప మిగతా B1 B2 C1 పోస్టులు అన్నిటికి కూడా ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ పర్టికులర్గా ఏజ్ విషయానికి వచ్చినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి 18 నుండి 33 సంవత్సరాలు అయితే ఉండాలా. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC STలకి 5 ఇయర్స్, అదేవిధంగా OBC నాన్ క్రిమిలియర్కి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా 18 నుండి 30 సంవత్సరాల వరకు ఉండాలా. SC STలకి 5 ఇయర్స్, OBC నాన్ క్రిమిలియర్కి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ యొక్క కూడినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఒకసారి అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లోపల ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. URO అయితే మనకి ఎగ్జామ్ ఫీజు అనేది 500 అనేది పే చేయాలా. రిటర్న్ మనం ఎగ్జామ్ రాసిన తర్వాత 400 అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. రిటర్న్ వాళ్ళు వేయడం జరుగుతుంది మన అకౌంట్లో. అదేవిధంగా SC STలు కానీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, EWSలు కానీ, ట్రాన్స్జెండర్ వీళ్ళందరూ PW క్యాండిడేట్లు వీళ్ళందరూ కూడా 250 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాలా. రిటర్న్ మనకి 250 అనేది ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత మనం ఏ అకౌంట్ నెంబర్ ఇస్తామో ఆ యొక్క నెంబర్కి ఈ యొక్క అమౌంట్ మొత్తం కూడా రిటర్న్ అవుతుంది. చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. మనకి ఒకే ఎగ్జామ్ అయితే ఉంటుంది మనకి ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో. మొత్తంగా మనకి చూసుకున్నట్లయితే టోటల్ డ్యూరేషన్ టైం వచ్చేసరికి 90 మినిట్స్, గంటన్నర టైము. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ అనేది 1/3 ఉంటుంది. నార్మలైజేషన్ మెథడ్ అయితే కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్లో
మనకి ఒకసారి ఈ యొక్క ఏ సిలబస్ అనేది వస్తుందో ఒకసారి చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసరికి మనకి ఫస్ట్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, అదేవిధంగా బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ ఉంటుంది, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఉంటాయి, అదేవిధంగా బేసిక్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి దానికి కూడా సెక్షన్ వైజ్గా మనకి మార్క్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సెక్షన్ వైజ్ మార్క్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మనకి జనరల్ అవేర్నెస్ నుండి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ నుండి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ వచ్చేసరికి 20 క్వశ్చన్ 20 మార్క్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్ 20 మార్క్స్, బేసిక్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి పేపర్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా సేమ్ మనకి 90 మినిట్స్ టైం ఉంటుంది, 100 క్వశ్చన్స్ 1/3 నెగిటివ్ ఉంటుంది, నార్మలైజేషన్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి సిలబస్ వచ్చేవరకు మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ విధంగా 4 పార్ట్లు అయితే ఉంటాయి. ప్రతి దాని నుండి కూడా సెక్షన్ వైజ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి మ్యాథమెటిక్స్ నుండి మనకి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దాని నుండి కూడా మనకి సెక్షన్ వైజ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి మ్యాథమెటిక్స్ నుండి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అదేవిధంగా జనరల్ సైన్స్ నుండి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుండి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అనేది ఇలా విధంగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది మనకి టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. CBT 1 అంటే మనకు ఒకే ఎగ్జామ్ ఉంటుంది, రెండింటికి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా 1/3 నెగిటివ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ కూడా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఒక ప్లాన్ ప్రకారం అయితే సెట్ చేసుకుని మీరు ఏ పోస్ట్కి అయితే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క సిలబస్ అనేది ఒకసారి కాపీ అనేది దగ్గర పెట్టుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. మనకి ఎగ్జామ్స్ అయితే నెక్స్ట్ ఇయర్ ఉంటాయి కాబట్టి చాలా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా అయితే జాబ్ అనేది సాధించడానికి మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్లో మన యొక్క ఛానల్ అనేది తోడుగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మన యొక్క జాబ్ అనేది సాధించగలుగుతామో మన యొక్క ఫుల్ వీడియోస్ అనేవి చేసుకుందాం. మనం స్టెప్ టు స్టెప్ మనం ఏ విధంగా అయితే జాబ్ దగ్గరికి ఎలా వెళ్ళాలో ఎలా సాధించాలో ప్రతిదీ కూడా మనం వీడియోస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఏ బోర్డు పెడితే మంచిదో, మన తెలుగు వాళ్ళు ఏ బోర్డుకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఏ బోర్డుకి పెడితే మనకి జాబ్ అవకాశం అనేది చాలా బాగుంటుందో ప్రతిదీ కూడా నేను వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్.